i6 న్యూస్కు స్వాగతం. నా పేరు హెప్సిబా. గురువారం ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతుల సంఘం ఆధ్వర్యంలో పిల్లేరు నియోజకవర్గంలోని కలికిరి, వాయాల్పూడు, కలకడ, గుర్రంకొండ మండలాల్లో నకిలీ విత్తనాల కారణంగా పూర్తిగా నష్టపోయిన బొప్పాయి రైతులను ఆదుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వంగిమల్ల రంగారెడ్డి మాట్లాడుతూ, రైతుకు నిట్ట నిలువున దోపిడీ చేస్తున్నారని మేము అధికారులకు తెలియజేయాలని రావడం జరిగింది. అయితే మేము రైతు సంఘంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. రైతే రాజు, రాజ్యానికి ఎన్నెముక అని ఒక పక్క అధికారులు మరి ఒక పక్క నాయకులు ఎన్నో పేపర్లు స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ ఛానళ్ళు మాట్లాడుకుంటూ పోతున్నారే తప్ప 24 గంటలకు తరబడి రైతులు ఏ విధంగా మనం చూసుకోవాలని బాధ్యత ఈ అధికారులు కానీ అటు నాయకులు కానీ లేదా అని మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు అక్కడ కలికిరి, వాయిల్పాడు, గుర్రంకొండ నష్టపోతున్న రైతులను మేము సేకరించినాం కాబట్టి, మా కళ్ళారా చూసినాం కాబట్టి రైతులకు న్యాయం జరిగే విధంగా పోరాటాలు చేసి రైతులు ఎన్నటువంటి రైతుకు న్యాయం జరిగే విధంగా మేము పోరాటాలు చేస్తామని చెప్పి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం.